హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ అందరికి వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ ముఖాన్ని చూసి చాలా రోజులైంది కదా, చాలా అంటే చాలా రోజులైంది అనమాట. లిటరల్గా 22 days అయితే అయిందనమాట మనం ఈ ముఖంని యూట్యూబ్లో చూపించి. సో ఎందుకు గ్యాప్ వచ్చిందంటే మధ్యలో కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ ఫ్యామిలీతో కొంచెం చిన్న షిరిడి అండ్ ముంబై ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అందుకనే నాకు కొంచెం ఏమంటారు అవి కూడా వ్లాగ్స్ తీసాను. బట్ ఈ అంత డ్రామా జరిగే లోపల గణేష్ చతుర్థి వచ్చిందనమాట. మన గణేష్ చతుర్థి వచ్చిందంటే తెలిసిందే కదా ఎంత బిజీ ఉంటామో. సో అందుకే వ్లాగ్స్ ఏవైతే నేను షూట్ అయితే చేయలేదు ఈసారి. అందుకే ఫస్ట్ టైం మన చాలా 22 days అయితే లిటరల్గా మనకి ఏమంటారో గ్యాప్ అయితే వచ్చిందనమాట. సో ఆ గ్యాప్ని పక్కన పెట్టేద్దాం. సో ఇన్ని రోజుల తర్వాత ఈరోజు వ్లాగ్ తీయడానికి ఏమంటారు స్పెషల్ ఏంటి అంటే, సో ఈరోజు వచ్చేసి మనం గణపతిని పెట్టేసి 5 days అయిందనమాట. ఈ రోజు వచ్చేసి 6th day అనమాట. సో ఈ 6th day రోజు మనం మన గణేష్ దగ్గర సరస్వతి పూజ అయితే చేస్తున్నారు అనమాట. సో అందరూ కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుంది, అంతా బాగుంటుంది అంటే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం అంటే గ్యాప్ వస్తే గ్యాప్ పెరిగిపోతుంది అనమాట. సో ఆ గ్యాప్ని తగ్గిద్దామని చెప్పేసి అంటే స్టార్ట్ చేద్దాం, ఏదో ఒక చిన్న వ్లాగ్ అన్న పెట్టేసి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తా అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే టైం 6:25 అయింది. 6:30 కల్లా పూజ స్టార్ట్ అయిపోతుంది అని అన్నారు. సో 6:30 కల్లా అక్కడికి అయితే వెళ్ళిపోదాం అనమాట. స్టార్ట్ అవుతున్నాను నేను కూడా. మన కింద గల్లీలో కూడా ఏదో గణేషుని నిమజ్జనం అవుతుంది అనుకుంటా. ఫుల్ బ్యాండ్ సౌండ్ ఒక రేంజ్లో వస్తుంది అనమాట. నా వాయిస్ కూడా క్లారిటీ వస్తుందా లేదా నాకైతే తెలియదు. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాము. మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళిపోయి కొంచెం పూజలో కూర్చొని తర్వాత మంచి ఎన్విరాన్మెంట్లో ఫన్గా కొంచెం ఏమన్నా మంచి చిన్న వ్లాగ్ తీసేసి మళ్ళీ మీ మొబైల్స్ లోపలికి అయితే వద్దామని అనుకుంటున్నాను. సో యా నా హెయిర్ కూడా ఫుల్ తడిచిపోయింది అనమాట, చెవటకి తడిచిపోయింది లిటరల్గా. నేను వెళ్ళిపోతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు కూడా వ్లాగ్ స్టార్ట్ చేసేవాడిని కాదు నాకు తెలిసి. సో యా స్టార్ట్ చేశాను కదా, పదండి నాతో పాటు వచ్చేయండి, లెట్స్ గో. అవసరం లేదు. సో చెప్పే కదా 6:30 కల్లా పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి మేము వెళ్ళేసరికి 6:30 to 6:40 అయిపోయింది. సో పర్ఫెక్ట్. మేము వెళ్ళిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. వెళ్ళి అందరం కలిసి సరస్వతి పూజకైతే కూర్చున్నాం అనమాట. సో పంతులు గారు మంచిగా ఒక 2 గంటలు నాకు తెలిసి 1.5 hour 2 hours కూర్చొని మంచిగా సరస్వతి పూజ అయితే చేయించారనమాట. అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారనమాట. చాలా బాగా పూజ అయితే జరిగిందనమాట. ఆత్మపీడ ఉపశాంతయే సాంగం సాయనం తపతి స్థాపయామి. మధ్యలో నమస్కారం చేసుకోండి. ఓం సూర్యగ్రహాయ అనుకోండి. ఆ తర్వాత చంద్రుడు ఓం చంద్రగ్రహాయ అనుకోండి. అది అయిపోయిన తర్వాత మేమేం చేసామంటే పసుపుని నీళ్ళలో కలిపి అంటే పసుపు నీళ్ళు తయారు చేసి ఇది మజా అని చెప్పేసి అందరికీ తాగిచ్చామన్నమాట. అసలు క్రేజీ ఫన్ వచ్చింది చూడండి ఇవైతే ఒకసారి. ఇందాక తాగించిన 20 rupees బాటిల్. నీకెందుకు వద్దురా శరణ్ పనకి ట్రై ఒకసారి. వీడియో ఏదో తేడాగా ఉందేంటి తీస్తున్నా వ్లాగ్. ఏం కాదు ట్రై చేయి. వ్లాగ్ తీస్తున్నారా? ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు, నీ అబ్బా జఫా ఏంటి అవి? ఈడే ఫస్ట్ పొద్దున బక్రా అయ్యాడు రేడు. పొద్దున బక్రా అయ్యాడు రేడు.
ఆ పాపని ఇటు పంపిడి కాదు అరి పొద్దునీడు మజా మజా అని చెప్పి పసుపు నీళ్ళు తాగాడు పొద్దున ఇలా ఎత్తే అలానే కనిపిస్తుంది మజా అండి అవి పోలీస్ బుక్ అవి మజానా అండి అరే ఆంటీ తాగుతారు మజా మజా ఇరా ఆంటీకి అవి మజా అండి ఎవరి ఎన్ని చేతులు మారినాయో నేను తాగుతాను పర్లా తాగిన ఎన్ని చేతులు మారినాయో అన్ని చేతులకి బడికి పాపాయి అది ఓకే అంటే తాగేస్తాను అవి మజా అండి మరి అంత ఉండేవాళ్ళం. సో ఇప్పుడు అందరం ఎందుకు కూర్చున్నాం తెలుసా ఇక్కడ. సో బేసిక్గా ఒక గేమ్ ఆడదాం రా. ఆ గేమ్ ఏంటంటే ఫస్ట్ అందరు ఫోన్లు ఇక్కడ పెట్టాలి. పెట్టండి చెప్తా. అందరు ఏం కాదు పెట్టు పెట్టు. ఏం చూస్తున్నావు? ఇడు ఒకసారి ఇడు పెట్టరా ఫోన్లు ఎన్ని ఫోన్లు ఉన్నాయి కౌంట్ చేయండి. 2 3 4 5 6 7 8 9 10 10 మంది ఉన్నామారా? 10 మంది తీసేవాడు ఫోన్ ఫోన్ పెట్టినావా? సరేలే. ఇప్పుడు ఈ ఫోన్లలో అందరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసేసి ఫస్ట్ 5 రీల్స్ 3 ఓపెన్ చేద్దాం రా. అందరం అంటే లేట్ అయిపోతుంది. 5 ఏముంది ఇంట్లో అయిపోతుంది. అవి కాదు 3 ఫోన్స్ అంటున్నా. రిఫ్రెష్ చేయి బాబు. అట్లొద్దు అన్ని చూద్దాం. అట్లొద్దు దొరకాలి. పిల్లలు ఏదో 3 ఓపెన్ చేస్తాడు. ఏం కాదు అన్ని చూస్తే అప్పుడు ముగ్గురే పక్కన అవుతారు. ఫస్ట్ అన్నే ఫోన్ చేద్దాం. వీడు సెలెక్ట్ చేస్తాడు. ఓట్ చేయండి అన్ని ఫోన్లు కదా. వీడు చిన్న పిల్లలు సెలెక్ట్ చేస్తారు. ముగ్గురు పక్క రావాలా అందరు పక్క రావాలి? అందరు రావాలి. 5 రీల్లో చూద్దాము. ఏ రీల్లో అమ్మాయి వచ్చినాక 5 రీల్స్ లో అమ్మాయి రాకూడదు, గర్ల్స్ రాకూడదు. గర్ల్స్ వచ్చినాయి అనుకోండి 20 గుంజలు దిగాలి. గుంజీలో కొడదామా? ఫోన్ వదిలేయాలా? ఫోన్ ఉండి వేసేయాలి. ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేయరా. ఫస్ట్ ఫోన్ సెలెక్ట్ చేస్తున్నాడు మనోడు. ఏదో ఒకటి పంపించాడు. సరే ఫస్ట్ నేనే పక్కన అవుతున్నా అనుకుంటా. ఫస్ట్ ఫీల్డ్ దగ్గర ఫీడ్ కాదు రీల్ ఫస్ట్ కార్. ఓ మై గాడ్ రీల్ రా 5 రీల్స్. కాలేదు ఆగు. లేదు రీఫ్రెష్ డబుల్ ట్యాప్ చేద్దాం. అది కాదు ఇది అవేదో బ్యాండ్ వచ్చింది. దేవుడు వచ్చాడ్రా అయిపోయినాయి. దేవుడే లేదు స్టార్టింగ్ ఇద్దరు వచ్చారు. ఒక గర్ల్ వస్తే 10 గుంజులు, ఇద్దరు వచ్చారు కాబట్టి 20 గుంజులు. 20 కౌంట్. నెక్స్ట్ ఆగు బైక్ అంట. బైక్ కాదు ఫస్ట్ దేవుడు, సెకండ్ కారు. నెక్స్ట్ బాయ్ ఫస్ట్ ఏదో ఈవెంట్ వచ్చింది. కారే అవునండి, గూగుల్లో మంచితనం అని టైప్ కొడితే మావాడి పేరే కనిపిస్తుందండి మీకు. అమ్మాయి ఏం టార్చర్.
ఇదంట ఫేక్ అకౌంట్ ఇది, ఇంకో అకౌంట్ చూపిరా. దాంట్లో గేలు వస్తారు. ఉండవన్నా అందరు లైకులు కొట్టేసిరు, అంత ఫ్లాప్. ఓకే 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 నేను చేస్తాను. ఎవరిదైనా ఐఫోన్ ఇవ్వండి, నేను చేస్తామండి. ఒక 20 తీయండి రా. ట్రిప్ అంట. రికార్డ్ బ్రేకర్ బన్నీ. రిఫ్రెష్ కొట్ట. అరే వీళ్ళు అన్ని లైక్లు కొట్టారు. వాడికి ఎంత భయం వేస్తుంది చూడు. ఇది వీడికే వచ్చింది ఇప్పుడు. వచ్చినంత వరకు చేయం కదా, 5 రీళ్ళు అప్పటి నుంచి. చెప్పురా. ఏంట్రా ఇది? వీడి గుంజీలు కాదు, వీడు అన్ని చేయాలి. వీడు 100 గుంజీలు చేయాలి. వీడు కావాలండి ఫోటోలు ఓపెన్ చేస్తున్నా. మై గాడ్, అది ఎన్ని? వీడి కౌంట్ ఎంత? వీడి కౌంట్ ఎంత? 30. వాడిది 40 కదా, 20. వీడిది 20. ఫీడ్ వదిలే రీల్స్ పెట్టు. అంటే నేనే క్లియర్. సేఫ్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు తెలుసా? లాస్ట్ మిగిలిపోయింది. వీడియోలు తీస్తున్నాడు. తీసుకో. వీడియో ఏమనేమో తీసుకో. ఏం కదా, ఆఫ్ చేయండి. కమోన్ ఏ దేవుడు, లేస్ ప్యాకెట్ దేవుడు వచ్చాడు. ఫీడ్ ఓపెన్ చేయి. ఫస్ట్ ఫీడ్ ఓపెన్ చేయి. ఓకే. అరే వచ్చే వరకు తీరు, ఏం కాదు. అరే ఎందుకు కొన్ని ఫోన్లు రావట్లేదు? ఏం చూస్తున్నావురా? ఓకే, తేజ కూడా సేఫ్ రా. గుడ్ బాయ్. సాయి పని మళ్ళీ ఒకసారి చూద్దామా? ఇంట్రెస్ట్ చూడండి. ఇప్పుడు ఎవరెవరు కౌంట్ అన్ని గుంజలు తీయండి అమ్మా, ఫాస్ట్. ఏ నీది ఎక్కువ రే. 40 నీది. ఫస్ట్ నీదే తీతా, ఎవరు ఎక్కువ వాళ్ళే. ఇక్కడే బాబు
చదివేనా వీడియో అంటే అది ఫస్ట్ 3 4 మీరందరూ మంచిగా ఇంట్రెస్ట్ ఇంకా దిగు అంటే అదిపోతాడు ఎలా చేస్తున్నావు తెలుసా నువ్వు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న చాలా చాలా బాగుంది సామాంధుడు ఈరోజు మావాడు రాక తప్పించుకున్నాడు మావాడు అని చెప్పు చూడండి హోమంకి చౌకీలు వస్తే చౌకీలు తిప్పుతున్నారు చూడండి కష్టపడుతున్నారు సత్య గారు కూడా చూడండి చాక్లెట్లు తింటా కష్టపడుతున్నాడు చూపిరండి చాక్లెట్లు చూపిరా కష్టపడి ఇంకా తిని కష్టపడి సో ఆ రోజు ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మనకు అన్నదానం జరిగిందనమాట అన్నదానం క్లిప్స్ నేను అన్ని మిస్ అయిపోయినాయి అనమాట సో అందుకే యాడ్ చేయట్లేదు కష్టపడ్డా గైస్ సో అన్నదానం అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ మనకి హోమం అయితే జరిగిందనమాట సో హోమం కార్యక్రమం మొత్తం క్లిప్స్లో మొత్తం యాడ్ చేసేసి ఈ వీడియోలో అయితే పెట్టేశాను అనమాట బొక్క తీస్తాడు బొక్క పని చేస్తాడు भगवान की जय जय बोलेश्वर भगवान की जय प्रजापति दन्नोमा नव दश एकादश द्वादश अभिधार्य సో హోమం అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ నేను ఒక్కడనే కూర్చొని ఆ షెడ్డుని మొత్తం తీస్తూ ఉండే లిటరల్గా ఐస్లో ఎంత వాటర్ వచ్చినాయి అంటే అసలు ఎన్ని డేస్ ఎంత ఎంజాయ్ చేసామంటే 10 days లిటరల్గా అసలు అది వర్డ్స్లో చెప్పలేమన్నమాట ప్రతి ఒక్కళ్ళు వీ యూస్ టు లీవ్ ద మూమెంట్ ఎవ్రీ టైం కొంచెం రీల్స్ వీడియోస్ అనేది చేసేవాడిని ఈసారి ఏంటో అసలు ఆ మూమెంట్లో ఉండిపోవాలనిపించింది అందుకే నేను వ్లాగ్స్ ఎక్కువ చేయలేదన్నమాట సో ఇంత పెద్ద దేవుడు మన దేవుడు ఇన్ని రోజులు ఇక్కడ ఉండి సడన్గా ఇలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే ఎవరికి బాధ చెప్పండి సో అదే సిచ్యువేషన్లో ఉండే మా ఫ్రెండ్స్ అందరూ ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో వెళ్ళిపోయారనమాట
నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నా కదా అని చెప్పి ఏం చేయాలి అని తెలియక మొత్తం కూర్చొని షెడ్ లోపల ఉన్న ఏమంటారు డెకరేషన్ అంతా పీకేసాను అనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు నైట్ అంతా నిద్ర లేదు మాకు. నెక్స్ట్ డే మార్నింగ్ మన నిమజ్జనంకి సరిపోయే సెటప్ ప్రతి ఒక్కటి వచ్చేసింది. అన్నీ షెడ్ పీకటం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవ్వటంతో ఒక్కరికి కూడా నిద్ర లేదనమాట. ఎప్పుడో ఒక 1 hour పడుకొని మళ్ళీ తిరిగి లడ్డు ఆప్షన్ టైంకి వచ్చేసామన్నమాట. సో చూడండి మన నిమజ్జనం విజువల్స్ అన్నీ చూసేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అన్నీ చేసేసేయండి. ఇక్కడితో ఐఎమ్ టేకింగ్ బ్రేక్ అనమాట. సో సీ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్. అక్షయ్ గారి పాట 1,05,000 అక్షయ్ గారి పాట 1,05,000 పెద్దలట్టండి. ఇది పాట 1,11,000 అండి. రాజేష్ గారి పాట 1,11,000.